ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక ఆంటర్ప్రినర్ అంటే చిన్న విషయం కాదమ్మా. తల్లి ఎట్లా గర్భంలో బిడ్డను కంటుందో అదే విధంగా ఒక కంపెనీని కంటాం అనమాట. ఆంటర్ప్రినర్స్ అంటే అంతే. సేమ్ ఏ విధంగా బిడ్డను గ్రో చేస్తూ వస్తామో ఆర్గనైజేషన్ అలాంటిది. ఓవర్ నైట్ ఏమి ఉండదు. ఎవెన్చువల్లీ ఇట్స్ బెటర్ దాన్ ఏమంటారు జాబ్స్. నాకు ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ అంటేనే, చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చదివాను నేను. ఎప్పుడు ఆంటర్ప్రినర్స్ అవ్వమంట, జాబ్స్ చేయకండి అని అంట. ఎంత కష్టపడినా సరే జాబ్ చేయకండి అంట. ఎందుకంటే నేను కూడా కష్టపడ్డాను చాలాసార్లు, జాబ్స్ చేయలేదు. బట్ టుడే ఐ కెన్ గివ్ మోర్ జాబ్స్, టుడే ఐ కెన్ ఇంపాక్ట్. స్ట్రగుల్ ఉంటుంది, ఉండదు అన్నది ఏం లేదు. ఇవాళ నేను ఎన్నో అడ్డంకులు ఫేస్ చేస్తున్నాను, బట్ ఇట్స్ ఓకే. అంటే చేయాలా, ఒక అడుగు ముందుకు వేయాలా. మైక్రో ఆంటర్ప్రినర్ గానే ఆలోచించాలి. దీనిలో ఫ్రీడమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆంటర్ప్రినర్షిప్ లో ఎకనామికల్ గా ఎంత ఇది ఉంటుందో ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కంఫర్ట్ కూడా ఉంటుంది. వెన్ ద మినిట్ యూ క్రాస్ ఎ సర్టన్ స్టేజ్ నీకు కంఫర్ట్ ఉంటుంది. టైమ్ ఈజ్ యువర్స్, మనీ ఈజ్ యువర్స్. నీ కెపాసిటీని బట్టి నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. సో దయచేసి అందరూ ఈ విధంగానే ఆలోచించండి ఆంటర్ప్రినర్స్ ఎట్లా అవ్వాలి.